ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పోరాటాలు భరించలేకపోతున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ రోజు. దానికి ఒక సొల్యూషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. Spirit of God, welcome you Lord, welcome you Daddy, welcome you Holy Spirit, welcome you Jesus. తీరాలు దాటించే సమయం వచ్చేసిందేక. Thank you, Lord. Thank you, Lord. Spirit of God, thank you, Jesus. పరిశోధనలో గుండె భారముతో పరీక్షలలో నువ్వు సాగుతున్నా, పరిశోధనలో గుండె భారముతో పరీక్షలలో నువ్వు సాగుతున్నా, దుఃఖ సాగరములో మునిగిపోతున్నా,
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. Yes. మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. హల్లెలూయా. హాగరు అరణ్యంలో Praise the ప్రయాణం Lord. చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భరించలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ పోరాటాలు భరించలేకపోతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ మెసేజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన కార్యాలు వివరించబోతున్నాడు. ఈరోజు దేవుని శక్తిని మనము చూడబోతున్నాం. దేవుని శక్తిని పొందుకోబోతున్నాం. ఒక టెర్రబుల్ అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడో, యాకోబు దేవుడో మన మధ్యలోనికి దిగబోతున్నాడు ఈరోజు. ఆయన సన్నిధి కాంతి మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నదో అదే సన్నిధి కాంతి మన మధ్యలోనికి దిగబోతుంది ఈరోజు. ఒక బలమైన అభిషేకంతో దేవుడు ఈరోజు ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లైవ్ షేర్ చేయండి, ఈ లైవ్ వినండి. అనేక మందికి దేవుడు అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి దేవుని కార్యాలు. దేవుని యొక్క వాక్యం చదువుదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. నిర్గమాకాండం 1వ అధ్యాయం చదువుదాం. చూడండి 1వ అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడా తీయాలి. దేవుని చిత్తమైతే ఎవరైనా ఒకవేళ రెఫరెన్స్ పెట్టగలిగితే పెట్టండి. థ్యాంక్ యూ లార్డ్. నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం నిర్గమాకాండము. ఎవరైనా రిఫరెన్స్ పెట్టగలిగితే టెక్స్ట్ పెట్టండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఒకసారి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫర్రో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామసేసను పట్టణములలో కట్టిరి. 12వ వచనం చాలా జాగ్రత్తగా విందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో 11వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను వెట్టి చాకిరీలు చేపిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల మీద భయంకరమైన పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. ఆది కాండము వరకు కూడా దేవుని బిడ్డలారా, యోసేపు విషయంలో కావచ్చు, ఇస్సాకు విషయంలో కావచ్చు, యాకోబు విషయంలో కావచ్చు, అబ్రహాము విషయంలో కావచ్చు, వాళ్ళ విషయంలో ఉన్న పోరాటం వేరు, ఇక్కడి నుంచి పోరాటం వేరు. ఇది భరించలేని పోరాటం. మొత్తం వీళ్ళని ఏం చేస్తారంటే ఐగుప్తు
ప్రజలు ఐగుప్తు దేశము ఫరో సామ్రాజ్యం ఏం చేసిందంటే ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వంలోనికి తీసుకెళ్లిపోయారు. ఈ బానిసత్వంలోని తీసుకెళ్లిపోయినాక వీళ్ళ పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే చూడండి, లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. ఇక బయటికి విడిపించేవారు లేరు. ఇక విడిపించే మనుషుడు గాని నరుడు గాని లేడు. కానీ దేవుని కృప ఏంటంటే ఐగుప్తు దేశ ప్రజలు ఫరో సామ్రాజ్యము ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది కూడా వారు ఏమవుతున్నారంటే విస్తరించి ప్రబలి అంటే బలం పొందుకుంటున్నారు, విస్తరిస్తున్నారు, బలం పొందుకుంటున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా డౌట్ ఏంటంటే శ్రమ పెడుతుంటే వీళ్ళు ఏమైపోవాలా? నిరుత్సాహంలోకి వెళ్ళిపోవాలి. సూసైడ్ అటమో లేకపోతే ఇంకొక అటమో లేకపోతే నిరుత్సాహమో లేకపోతే ఇంకొకటో చేసుకోవాలి కదా. చాలా మంది ఇప్పుడు చూడండి, టెన్షన్ వస్తుంది, పోరాటాలు భరించలేకపోతున్నాం. పోరాటాలు భరించలేక చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది అయితే చెట్లోను ఫ్యాన్స్ చూసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే నదులు సముద్రాలు చూసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ట్రైన్ ట్రాక్స్ ఎక్కడున్నాయో చూసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పాయిజన్ ఎక్కడుంది, పురుగుల మందు ఎక్కడుందని చూస్తూ ఉంటారు. దేనికి? తట్టుకోలేక భరించలేక. ఏంటవి? శోధనలు, భయంకరమైన శోధనలు. అవి తట్టుకోలేక భరించలేక చాలా మంది ఏం చేస్తారంటే చెట్టో గొయ్యో నుయ్యో చూసుకుంటారు. ఓ సముద్రంలోనో నదిలోనో దూకేద్దామని చూసుకుంటారు. ఏ ట్రైన్ కింద పడిపోదామని చూస్తారు. ఏ ఉరేసుకొని చనిపోదామని చూస్తారు. లేదంటే సూసైడ్ చేసుకొని ఏదో రకంగా ఏ పాయిజన్ తాగో చనిపోదామని చూస్తూ ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ అలా జరగట్లే. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో అలా లేదు. మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతామన్న మాట అక్కడ లేదు. కానీ ఐగుప్తు ప్రజలు శ్రమ పెట్టిన కొలది కూడా, హల్లెలూయా, శ్రమ పెట్టిన కొలది కూడా వీళ్ళు ఏమవుతున్నారంటే శక్తివంతులుగా మారిపోతున్నారు, విస్తరిస్తున్నారు. విస్తరిస్తున్నారు, చాలా బలవంతులుగా మార్చబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అలా మార్చబడ్డారు, ఎందుకు అలా మార్చబడుతున్నారు అని అంటే చూడండి, రెండవ అధ్యాయం అదే నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం చదువుతాం. 23, 24, 25. 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా, నిట్టూర్పులు దేని కొరకో? తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచో, హల్లెలూయా, నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి మొర్రను విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను చూచాడు, కార్యాలు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా ఆలోచించండి, వారి జీవితంలోనికి ఎవరు పంపాడంటే మోషేని పంపాడు దేవుడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వారి వెట్టి పనులను బట్టి, వారి నిట్టూర్పులను బట్టి, వారి బానిసత్వాన్ని బట్టి వారి దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరిందంట. ఏమండి, ఇజ్రాయేలు ప్రజల యొక్క మొర్ర దేవుని సన్నిధికి చేరింది. ఆ దేవుని సన్నిధికి చేరిన మొర్ర దేవుడు విన్నాడు, చూచాడు. వినడమే కాదు, చూచాడు, దిగి వచ్చాడు. మోషేను అభిషేకించుకొని మోషేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి విడుదల కొరకు పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను దేవుని బిడ్డలారా, నేను ప్రవచిస్తున్నాను, దేవుని ఆత్మతో ప్రవచిస్తూ ఉన్నాను.
ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నిట్టూర్పులు, వెట్టి చాకర్లు, బానిసత్వపు ఆ బ్రతుకులను బట్టి నిట్టూర్పులు విడుచుచు, కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టారంట. దేవునికి ప్రార్థన కాదు, మొరపెట్టారండి. మొరపెట్టడం అనేది దట్ ఈస్ ద వెరీ ఎక్స్ట్రాడినరీ వర్డ్ అండి అది. హల్లెలూయా. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఆల్సో. మొరపెట్టడం అనేది ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. మొర అనగా ప్రార్థనను మించినది మొర. హల్లెలూయా. మొర అనగా అంటే నువ్వు చేసే వరకు, నువ్వు పెట్టే వరకు వెళ్ళను. చూడండి, కొంతమంది బెగ్గర్స్ ఉంటారు, అడుక్కునేవాడు ఏం చేస్తాడు తెలుసా? మన గేట్ దగ్గర ఏం చేస్తాడు తెలుసా? అడుగుతాడు. ఫస్ట్ అమ్మా అని అడుగుతాడు, లేదంటాం. రెండోసారి అడుగుతాడు, లేదంటాం. మూడోసారి అడుగుతాడు, లేదంటాం. కానీ మనం పెట్టే వరకు, మన పెట్టే మనస్సు కలిగే వరకు కూడా వాడు ఏం చేస్తాడంటే అక్కడ అడుగుతూనే ఉంటాడు. అక్కడ ప్లీజ్ 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 అని అడుగుతూనే ఉంటాడు. మనం అడిగే వరకు కూడా, మనం పెట్టే వరకు కూడా. హల్లెలూయా. వాడికి కావాల్సిందేంటి? ఆహారం కావాలి, ధనము కావాలి. వాడు అది పొందుకునే వరకు కూడా కదలడా, గేట్లోనే ఉంటాడు. నీవు కూడా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పొందుకునే వరకు కూడా నువ్వు నిలబడే ఉండాలి దేవుని సన్నిధిలో. కన్నీరు కారుస్తూ మొర పెట్టాలి. ఆ మొర ఎలాంటిదో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చే వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రోషం ఉండాలి. రోషం మాటలు, పౌరుషం మాటలు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా అన్ని చోట్ల మాట్లాడుకో. నేను ఎలాంటి వాడిని తెలుసా? నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దానినో తెలుసా? నా గురించి నీకు తెలియదు. ఆ మాటలొద్దు. నీ మాటలు, నీ పౌరుషం, నీ రోషం దేవుని సన్నిధిలో చూపించు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలంగా చూపించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులు విడిచుచు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు దిగి రాలేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ఆ నిబంధన దేవుడికి జ్ఞాపకం చేసుకొని దేవుడు దిగి రాలేదా? మోషేని పంపించలేదా? ఒక అభిషేకం కలిగిన దైవ సేవకుని నీ దగ్గరికి పంపిస్తాడు. నీ కష్టాలు పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నీ ఇరుకులు పోవాలంటే, నీ ప్రతి పోరాటాలు పోవాలంటే ఒక అభిషేకం కలిగిన దైవజనుడు నీ దగ్గరికి రావాలి. నీ గృహములో అడుగు పెట్టాలి. నీ తలల మీద చేతులుంచాలి. మోషే మామూలుగా వచ్చుంటే అక్కడ కార్యాలు జరిగేది కాదు. మోషే సీనాయి పర్వతం మీద దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు వెళ్ళాడండి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఐగుప్తు దేశానికి. ఎస్, ఒకవేళ సీనాయి పర్వతం మీద అభిషేకాన్ని, అనాయింటింగ్ ని రిసీవ్ చేసుకోకుండా మోషే వెళ్ళుంటే కార్యం జరిగేది కాదు. ప్రైజ్ ది లార్డ్. కార్యం జరిగేది కాదు. హల్లెలూయా. కార్యం జరగడానికి కారణం ఏంటి తెలుసా? సీనాయి పర్వతం మీద దేవుడు మోషేను అభిషేకించుకున్నాడు. మండుచున్న అగ్ని పొదలో నుంచి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అగ్ని మోషేను దర్శించింది. మోషే మీద దిగి వచ్చిన ఆ అగ్ని అభిషేకము పట్టుకొని మోషే ఈ నిట్టూర్పులు విడుచుచు, ఈ కన్నీరు కార్చుచు మొర్ర పెడుతున్న ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడండి మోషే. రమలబా షటారా కంతురాబా సెరకే రీలా షకతుర హంతల రియాల రియాల రోకోబో షబతుర మరంతల రియాల రబా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ పోరాటాలు భరించలేకపోతున్నావు కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ వెట్టి చాకిరీలు, ఆ బానిసత్వ బ్రతుకు అది భరించలేకే దేవుని సన్నిధిలో ప్రభువా నీ సహాయం మాకు కావాలయ్యా అని మొర్ర పెట్టారండి. మొర్ర పెట్టినప్పుడు దేవుడు, నేను రాను, మీరంటే నా కోపం అనలే. దేవుడు దిగి వచ్చేసాడంతే. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చేసాడు. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఓ షబా తులరా అంతలరియాల రికాబా షకలరియాల రబా. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన ఆ దేవుడు, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మోషేను అభిషేకించుకున్నాడు. మోషేను అభిషేకించుకొని, మోషే ఎవరో ఒక గొర్రెల కాపరి. మోషే ఆ సీనాయి పర్వతమే గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి కదా. కానీ మోషేను దేవుడు అభిషేకించుకున్నాడు. ఎవరి కోసం అభిషేకించుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఎవరి కోసం అభిషేకించుకున్నాడు? నీ దైవజనుని ఈరోజు నీ కొరకు అభిషేకించుకున్నాడు. నీ కొరకు అభిషేకించుకున్నాడు. ఎస్,
మోషేను అభిషేకించుకున్న దేవుడే నీ దైవజనుని అభిషేకించుకున్నాడు. ఈ లైవ్ చూస్తున్న ఇదిగో ఈ లైవ్ లో మాట్లాడుతున్న నన్ను అభిషేకించుకున్నాడు. ఈ లైవ్ చూస్తున్న వారలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ అభిషేకము నేరుగా నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గరికి అభిషేకం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చేయాల్సిన పని ఒకటి ఉంది. మోషే నీ దగ్గరికి రావాలంటే, దేవుడి నిన్ను చూడాలంటే, దేవుడి నీ మొర్ర వినాలంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. ముందు దేవుని సన్నిధిలోనికి రావడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఏదో ఆదివారం వెళ్ళి ప్రార్థన చేయడం కాదు. దేవుని సన్నిధిలోనికి రావడం అంటే మోషే ఎలాగైతే కొండ మీదకి వెళ్ళిపోయి దేవునితో గడిపడి చూసారా, అటువంటి అనుభవం ప్రతిరోజు నువ్వు ఉపవాసం ఉండు, ఉపవాసం లేకపో, కానీ ప్రతిరోజు ఆ అనుభవంలో నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆ అనుభవంలో నువ్వు బ్రతికితే గనక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, ఇజ్రాయిల్ ప్రజలను ఏ విధంగా అయితే విడుదల చేశాడు దేవుడు, ఆ బానిసత్వ బ్రతుకుల నుంచి దేవుడు ఎలాగైతే విడుదల చేశాడో, నిన్ను కూడా నీ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేస్తాడో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విడుదల చేస్తాడు కదా. ఈ పోరాటాలు భరించలేకపోతున్నాం. వాళ్ళు కూడా చూడండి దేవుని బిడ్డలారా, అసలు ఎంత భయంకరమైన శోధన అంటే, ఎంత భయంకరమైన పోరాటం అంటే, ఎంత భయంకరమైన పోరాటం అంటే, ఫరో ఇచ్చిన ఆజ్ఞ లాంటిదో తెలుసా? ఏ మగవాడు బ్రతకూడదంట. ఆడదైతేనే బ్రతకనివ్వండి, మగవాడైతే చంపేసేయండి. మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఫరోతో ఉన్న సామ్రాజ్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. భయంకరమైన శోధన అండి ఇజ్రాయేల్ ప్రజలకు. ప్రారంభ దినాలలో భయంకరమైన శోధన ఐగుప్తు దేశంలో, భయంకరమైన పోరాటాలు. ఏంటి ఆ పోరాటం? చూడండి అసలు ఎంత దరిద్రమైన బ్రతుకు చూడండి పాపం. వారు ఒకటవ అధ్యాయం 13వ వచనంలో, ఇజ్రాయేలీల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకున్నారంట. చాలా కఠినమైన సేవ అంటే ఉమ్మేసిన తుడుచుకోవాలా, ఎదురు తిరగడానికి లేదు. దానికి ఎన్ని ఉంది? వారు ఇజ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండిన వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించారంట. వారి ప్రాణములను విసిగించేశారంటండి కదా. నీ ప్రాణం విసిగిపోతుంది కదా నీకున్న పోరాటాన్ని బట్టి. ఈరోజు దేవుని బిడ్లారా, నీకున్న ప్రాణం విసిగిపోవట్లా? నీకున్న సమస్యలను బట్టి, నీకున్న పోరాటాలను బట్టి, నీకున్న బంధకాలను బట్టి నీ ప్రాణం విసుగుతుంది కదా, నీ ప్రాణం నలుగుతుంది కదా. నీ ప్రాణం ఆ పోరాటాల బంధకాలను బట్టి నలిగిపోవట్లా, విసిగిపోవట్లా? ఏంటి శోధన? ఎంత భయంకరమైన శోధన ఏంటి నాకు అని చెప్పి విసిగిపోవట్లేదు నువ్వు? కొన్నిసార్లు దేవుడు ఉన్నాడంటావా అనే ప్రశ్న కూడా వచ్చేస్తుంది నీకు. కొన్నిసార్లు దేవుడు నాకు న్యాయం చేస్తాడంటావా, దేవుడు నాకు కార్యం చేస్తాడంటావా అనే ప్రశ్న కూడా నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ ప్రభు సన్నిధిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విసిగిపోయినా, ప్రాణాలు విసిగిపోయినాయి. మనుషులు విసిగిపోవడం కాదు, ప్రాణాలే విసిగిపోయినాయి అంటే ఇజ్రాయిల్ ప్రజలకు. ఎవరో ఐగుప్తులు పెట్టిన కఠినంగా సేవ చేయించుకోవడం, కఠినమైన బానిసత్వాన్ని బట్టి విసిగిపోయారండి. దేవుని బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ భార్యని బట్టి నువ్వు విసిగిపోతున్నావా? నీ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నావా? నీ భర్తను బట్టి నువ్వు విసిగిపోతున్నావా? నీ పిల్లల్ని బట్టి నువ్వు విసిగిపోతున్నావా? నీ తల్లిని బట్టి, నీ తండ్రిని బట్టి విసిగిపోతున్నావా? నీ పరిస్థితులను బట్టి విసిగిపోతున్నావా? చాలని జీతంతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళలేక విసిగిపోతున్నావా? సంపాదిస్తున్నావు కానీ దానికి ఎటువంటి ఏ అప్పు తీరట్లా, ఏ సమస్య సాల్వ్ అవ్వట్లా. అలాగా నీ పిల్లల విషయంలో న్యాయం చేయలేకపోతున్నావు, నీ భార్య విషయంలో న్యాయం చేయలేకపోతున్నావు, నీ తల్లిదండ్రుల విషయంలో న్యాయం చేయలేకపోతున్నావు. ఇటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోతున్నావా? సంపాదిస్తున్నావు కానీ సంతృప్తి లేదు కదా నీకు. ఎందుకు వచ్చిన సంపాదన, ఎందుకు వచ్చిన జాబ్ ఇది, ఎందుకు వచ్చిన జీవితం ఇదని నీలో నీవు మదన పడిపోతూ ఉన్నావు, నలిగిపోతున్నావు కదా. హల్లెలూయా. దేవుని బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు.
నీ సమస్యకు ఫుల్ స్టాప్ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. పరిష్కారం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏంటి ఆ పరిష్కారం? ఇజ్రాయేలు ప్రజలు ప్రాణాలు విసిగిపోయినాయి. ఐగుప్తు దేశ ఆ ప్రజలు పెట్టిన ఆ బానిసత్వానికి, ఆ కఠినమైన ఆ పరీక్షలకు పొలంలో పని చేయించుకున్నారు, ఇటుకల పని చేయించుకున్నారు, మట్టి పని చేయించుకున్నారు, జిగట మట్టి పిసకడం అది చేయించుకున్నారు, కఠినంగా చేయించుకున్నారు. ఈ రోజుల్లో మెషిన్స్ వచ్చేసాయి. ఈరోజు ఒక పనికి వెళ్తే, ఒక లేబర్ పనికి వెళ్తే ఒక టైమింగ్ ఉంది, ఈ టైం నుంచి ఈ టైం దగ్గర చేస్తానని చెప్పి. కానీ వీళ్ళ జీవితాలు ఆలోచించండి, ఎంత వెట్టి చాకిరి చేయించుకున్నారు. దేవుని బిడ్డలారా, మనం అంటా ఉంటాం, ఇండియా స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన మీద, ఇండియన్స్ మీద చాలా బానిసత్వం అంటే వారి దాస్యం కింద ఉంచుకున్నారు. తర్వాత ఈ పోరాట యోధులు పోరాటం చేసినాక మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. జస్ట్ ఈ ఒక 100 years కూడా కాలేదు కదా, ఒక 75-76 ఎంతో సంథింగ్ ఇయర్స్ అయిందంతే. ఇన్ని సంవత్సరాలకే మనం అమ్మో అప్పుడు మేము బానిసత్వంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అండి. హల్లెలూయా. దాదాపు అప్రాక్సిమేట్గా ఇంచుమించు 3000 సంవత్సరాలు క్రితం జరిగిన స్టోరీ నేను మాట్లాడే మాట. ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఎందుకంటే 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారిది, అంతకుముందు 1000 years కాకుండా, అంటే అబ్రహాము జనరేషన్ అంటే ఇంచుమించు 4000 years బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. 3000 to 4000 years బ్యాక్. ఎంత వెట్టి చాకిరి చేయించుకుని ఉంటారు, ఎంత బానిసత్వ బ్రతుకులో ఇజ్రాయేల్ ప్రజలు బ్రతుకుంటారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు కదా. దేవుని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని దేవుడు చూస్తూ ఊరుకోలే. దేవుని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి దేవుడు మౌనంగా లేడండి. దేవుని ప్రజలు ఇదిగో నలిగిపోతున్నారని చెప్పి దేవుడు ఏదో నోరు మూసుకుని లేడండి. మోషేను అభిషేకించుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. అక్కడ మోషేను అభిషేకించుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు దేవుడు. సీనాయి పర్వతం మీదకి తన సైన్యముతో, తన మహిమతో దిగడానికి దేవుడు, తన అగ్నితో దిగడానికి సర్వము సిద్ధం చేసుకుంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను ఈరోజు. నీ పరిస్థితిని చూసి దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? తమ్ముడు, అక్క, అన్న, చెల్లి, మౌనంగా లేడు ఆయన. నువ్వు మొర పెడుతున్నా చూసావా? నువ్వు కన్నీరు గారుస్తున్నా చూసావా? నువ్వు చేసే ప్రార్థనను చూసావా? నువ్వు దేవునికి ఇచ్చే నీ సమర్పణను చూసావా? అది చూస్తున్నాడు దేవుడు. నేను ప్రవచిస్తున్నాను ఈరోజు. ఎస్, ఆ రోజు ఐగుప్తు ప్రజలను ప్రాణం విసిగిపోయి ఉన్న ప్రజల కొరకు మోషేను దేవుడు ఎలాగైతే సెలెక్ట్ చేసుకొని సిద్ధం చేసుకుంటున్నాడో, యుద్ధానికి పంపడానికి ఎలాగైతే సిద్ధం చేసుకుంటున్నాడో, ఈ రోజు నా దేవుడు, నా యేసయ్య నిన్ను విడిపించడానికి దేవుడు ఆయన దూతలను దేవుడు సిద్ధం చేసుకున్నాడు. ఆయన సేవకులను దేవుడు సిద్ధం చేసుకున్నాడు. నీ దగ్గరికి ఆయన వాక్యం వస్తుంది, ఆయన అభిషేకం వస్తుంది, ఆయన సేవకుడు వస్తున్నాడు, ఆయన దూతలు వస్తున్నారు. నీకు విడుదల రాబోతుంది. ఇలా షకతురమ సెంతలరియలరబా నీ దగ్గరికి రాబోతుంది. ఒక బలమైన ఉజ్జీవం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. ఒక బలమైన కృప నీ మీదగా దిగబోతూ ఉంది. యుగాలు మారిన, తరాలు మారిన, జగాలు మారిన, ఆయన మాట మారదు. ఆకాశమే గతించిపోని, భూమి గతించిపోని, నా మాటలు గతించిపోని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదో జరగబోతుంది నీ జీవితంలో జరగబోతుంది. అయితే నువ్వు చేయాల్సిందని తెలుసా? ప్రభు, నా జీవితంలో ఒక మోషే కావాలయ్యా, నా జీవితంలో ఒక మోషే కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. నా జీవితంలో నీ సహాయం నాకు కావాలి. నీ సహాయంతో పాటు నాకు మోషే కావాలయ్యా. నాకు ఒక నాయకుడు కావాలి, ఆలోచన చెప్పేవాడు కావాలి. ఆలోచన చెప్పేవారు లేకపోతే జీవితము అట్రప్లాప్ అయిపోద్దండి.
పరలోక ఆలోచన చెప్పేవారు కావాలి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ నాలెడ్జ్ నీకు ఉండొచ్చు. నువ్వు దేన్నైనా డీల్ చేసే కెపాసిటీ, సత్తా, దమ్ము నీకు ఉండొచ్చు. పర సంబంధమైన జ్ఞానం లేకపోతే, పర సంబంధమైన నాయకుడు లేకపోతే, పర సంబంధమైన ఆలోచన లేకపోతే చెడిపోతావు, పడిపోతావు, అట్రప్లాప్ అయిపోద్ది నీ జీవితం. చాలా మంది దేవుణ్ణి, సేవకుని సంప్రదించకుండా చాలా చేసేస్తారు. అట్రప్లాప్, జీవితాలు అట్రప్లాప్ అయిపోతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు అంటే తెలియక మునుపు చేసావేమో, అది దేవుడు ఓకే, దేవునికి ఓకే. కానీ దేవుడు తెలుసుకున్నాక, దేవుని పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాక నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి, దేవుని సేవకుని కూడా సంప్రదించాలి. దేవుని సేవకుడు నీకు నాయకుడు, నీకు ఆత్మీయ తండ్రి. ఆ సేవకుడు చిన్న వయసు కావచ్చు, బట్ నీకు ఆత్మీయ తండ్రి అయినా ఆ తండ్రిని గౌరవించాలి, గణపరచాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఆ తండ్రి మాటకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి. తండ్రి చెప్పిన మాటను వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టెక్నాలజీ మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, సోషల్ మీడియా అప్డేట్ అయిపోయింది. అవసరం లేదు నాకు అని చెప్పి నువ్వు అనుకోకు. దేవుని బిడ్డలారా, తండ్రి తండ్రే, బిడ్డలు బిడ్డలే. హల్లెలూయా. దేవుడు దేవుడే, నరుడు నరుడే. ఎంత ఐఏఎస్, ఎంత ఐపీఎస్ అయినా చివరికి చనిపోవాల్సిందే కదా. ఏ సమాధి అయినా తెరవబడిందో ఆలోచించండి ఒకసారి. లాజరు చనిపోయాడు, దేవుడు వచ్చి లేపాడు. మరలా లాజరు చనిపోలేదా? మరలా లేచాడా లాజరు? చెప్పు ఒకసారి. చాలా మంది అంటారు లాజరు చనిపోయాడు మళ్ళీ లేచాడుగా అంటారు. నో, లాజర్ని దేవుడు లేపాడు. మరలా లాజరు చనిపోలేదా? లాజరు చనిపోయాడు, మరలా లేచాడా? లేదు కదా. కానీ సజీవుడైన దేవుడు ఒక్కడేనండి. అసలు శరీరంతో చనిపోయిన దేవుడు మరలా శరీరంతో లేచాడండి. ఆయన దమ్మున్న దేవుడు అండి. ఆయన యేసుక్రీస్తు రియల్ గాడ్, నిజమైన దేవుడు, పవర్ఫుల్ గాడ్. ఆయన పవర్ఫుల్ గాడ్ అండి. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ లైవ్లోకి వచ్చిన వారులారా, ఈ లైవ్ చూస్తున్న వారులారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి, శ్రీనివాసరాజు గారు, లక్ష్మి గారు, ఇంకెవరెవరైతే లైవ్లోకి వస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లైవ్ షేర్ చేయండి. దేవుడు అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. ఒక బలమైన కృపను దేవుడు విడుదల చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నిట్టూర్పు విడిచి దేవునికి మొర్ర పెట్టారు, దేవుని వైపు చూచారు. మొదటగా నిట్టూర్పు విడిచారు, 2 దేవుని వైపు చూచారు, 3 దేవునికి మొర్ర పెట్టారు. ఈ 3 నీ జీవితంలో ఉన్నాయా? ఈ 3 నీ జీవితంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఏడుస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నీ ఏడుపుకు సమాధానం రాబోతూ ఉంది. మోషే లేవబోతున్నాడు. నువ్వు ఏడుస్తుండగా, నువ్వు మర్ర పెడుతుండగా మోషే లేవబోతూ ఉన్నాడు. నువ్వు కన్నీరు గారుస్తుండగా మోషే లేవబోతూ ఉన్నాడు. నువ్వు కన్నీరు గారుస్తుండగా, నువ్వు ఏడుస్తుండగా, మొర్ర పెడుతుండగా, దేవుని వైపు చూస్తుండగా మోషే లేవబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మోషే లేవబోతూ ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్. అడుగు, అభిషేకించబడిన దైవజనుడు నాకు కావాలయ్యా. అభిషేకించబడిన దైవజనుడు నాకు కావాలి. అభిషేకం కావాల దైవజనుడికి గుర్తుపెట్టుకో. కన్నీటికి ఫలితముందిలే, బా మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. ఎస్ ఏడవక ఊరుకో అన్న మాటల్లోనే ఉంది కదా. నిన్ను దేవుడు నీకు ఓరటిస్తున్నాడు. దేవుడు కన్నీటికి ఫలితం
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసుకైన గాయము మానిపోయే సమయం వచ్చేసింది ఈరోజు. ఈ లైవ్ అందుకే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ ఉజ్జీవగిని రాజేష్ అని లైవ్ కొత్తగా చూస్తున్నావేమో, నేను చెబుతున్నాను, ప్రవచిస్తున్నాను. ఏమంటే చాలామంది దైవజనులు ఉన్నారు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో అర్థం కావట్లా. చాలామంది ప్రజలకు ఎలా ఉందంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియట్లేదు, డైలమాలో ఉండిపోయారు. కానీ నేను చెబుతున్నాను, అభిషేకాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని నమ్మండి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చింది వాక్యం. ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చింది వాక్యం. మోషే దగ్గరికి వచ్చింది వాక్యం. ఏంటి ఆ వాక్యం? దేవుడే వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నీ ప్రతి పరిస్థితి బ్రేక్ కావాలి అనంటే, నీ పోరాటాలు బ్రేక్ కావాలనంటే, నీ బిడ్డల పోరాటాలు బ్రేక్ కావాలనంటే, నీ పరిస్థితులు బ్రేక్ కావాలనంటే నీకు కావాల్సింది ఏంటి తెలుసా? అభిషేకించబడిన దైవజనుడు కావాలా. సీనాయి పర్వతం మీద మండుచున్న అగ్ని పొదలో దేవుడు అభిషేకించుకున్నాడు. ఆ పొదలో నుంచి అభిషేకించుకున్నాడు దేవుడు మోషేను. ఇక్కడ ఈ గొర్రెలు కాదుగా నువ్వు కాయాల్సింది, ఆ గొర్రెలు కాయాలి. నువ్వు వెళ్ళు, నేను అభిషేకించి పంపిస్తున్నాను. హల్లెలూయా. అభిషేకం లేకుండా పంపలే దేవుడు, అభిషేకించి పంపించాడు దేవుడు. అగ్ని అభిషేకం. అగ్ని అంటే ఏంటి? నేను చెప్తూ వస్తున్నాను ప్రతిరోజు కూడా, వాక్యము. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు దేవుడు. అగ్ని వంటిది కాదా అంటే ఆయన మాట అంటే వాక్యం, వాక్యం అంటే అగ్ని కదా. వాక్యాభిషేకం మోషేకిచ్చి పంపించాడండి దేవుడు. అంటే వాక్యాభిషేకమైన దేవుడే మోషేలోనికి వచ్చాడు, మోషేని ఆవరించాడు. ఆ అభిషేకాన్ని పట్టుకొని వెళ్ళాడండి మోషే. థ్యాంక్ యూ లార్డ్. ఆ అభిషేకాన్ని పట్టుకొని వెళ్ళాడు మోషే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బంధకాలు, నీ పోరాటాలు, నీ సమస్యలు పోవాలంటే, నీ అప్పులు పోవాలంటే, నీ అనారోగ్యం పోవాలంటే, నీ ప్రతి పరిస్థితి చక్కబడాలంటే నువ్వు చేయాల్సింది తెలుసా? దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రతిరోజు ఏడుస్తున్నావు. చాలి చాలని చేతంతో, చాలి చాలని ఆహారంతో, చాలి చాలని లైఫ్తో, అడ్జస్ట్మెంట్ లైఫ్తో బ్రతుకుతూ ఉన్నావు కదా. పిల్లలకు మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాను, నా పిల్లల్ని మంచిగా చూసుకోలేకపోతున్నాను, అయ్యో నా భార్యను, నా కుటుంబాన్ని చక్కగా చూసుకోలేకపోతున్నాను, నా పిల్లలకి, నా భార్యకు కనీసం నీడ్స్ కూడా ఇవ్వలేకపోతున్నాను, బట్టలు కొనలేకపోతున్నాను, సమయానికి నేను మందులు తీసుకురాలేకపోతున్నాను, ఆహారం పెట్టలేకపోతున్నాను అని ఒకవేళ పురుషుడిగా ఈ లైవ్ చూస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఒకవేళ భార్యగా ఉండి నా బిడ్డలకు, నా భర్తకు నేను న్యాయం చేయలేకపోతున్నాను, సరైన ప్రార్థన చేయలేకపోతున్నాను, వారిని ఎలా చూసుకోవాలో అలా చూసుకోలేకపోతున్నాను, నా పిల్లలకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నావేమో. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఒకవేళ నీ భార్య ద్వారానే పోరాటాల్లో ఉన్నావేమో, నీ భర్త ద్వారా నువ్వు పోరాటాల్లో ఉన్నావేమో, ఈ లోకము సమాధానం ఇవ్వలేని పోరాటాల్లో నువ్వు ఉన్నావేమో. బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ,
నీతోనే, హలో ఈ లైవ్ చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? ఇజ్రాయేలు ప్రజలకు విడుదల ఎప్పుడు వచ్చిందంటే అభిషేకించబడిన మోషే 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 వచ్చినప్పుడు విడుదల వచ్చింది. అభిషేకించబడిన మోషే వచ్చినప్పుడు విడుదల వచ్చింది. బట్ ఆ అభిషేకించబడిన మోషే రావడానికి ఇజ్రాయేలు ప్రజలు చేసిన ఆ ఉత్తమమైన పనేంటో తెలుసా? దేవునికి మొర్రపెట్టారు. విసిగిపోయిన ప్రాణాలతో మొర్రపెట్టారు. అది కొంతమంది అంటారు, ప్రార్థన చేయలేకపోతున్నానండి, పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి చేయలేకపోతున్నాను, సమస్యలను బట్టి చేయలేకపోతున్నాను, అనారోగ్యాన్ని బట్టి చేయలేకపోతున్నాను, ఇబ్బందులను బట్టి చేయలేకపోతున్నాను, బిజీ వర్క్స్ని బట్టి చేయలేకపోతున్నాను. నాకున్న సమస్యలు మీకు ఏం తెలుసు బ్రదర్? నాకున్న సమస్యలు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? మాకున్న అప్పులు నీకేం తెలుసు పాస్టర్ గారు? మాకున్న ఎవరు తీర్చలేరు. ఒకవేళ తీరుద్దామన్నా మా దగ్గర ఏమీ లేదు, ఖాళీ చేతులు తప్ప. హల్లెలూయా. ఖాళీ చేతులు తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఉండటానికి ఇల్లు లేదు, అప్పు తీర్చడానికి ఆస్తి లేదు, అలాగని ఉద్యోగము లేదు, సంపాదన లేదు. ఒకవేళ సంపాదించినా అది కనీసం తినడానికి కూడా సరిపోవట్లేదు. మీకేం తెలుసు బ్రదర్ మా కష్టాలు, మా బాధలు? ప్రార్థన 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 అంటారు. ఎస్, ప్రార్థనే చెయ్యాలి. ఏమంటే ఆలోచించండి ఒకసారి. దైవజనుడిగా చెప్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. నా మాటలు చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలు ప్రజలను ఏం చేశారండి? ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలు ప్రజలను ఏం చేశారు? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశారు? వెట్టి చాకిరి చేయించుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కఠినమైన సేవ చేయించుకున్నారు. ఏ సేవ? కఠినమైన సేవ. నెంబర్ 3, జిగట మట్టి పిసికించుకున్నారు. నెంబర్ 4, ఇట్టకలు చేయించుకున్నారు. నెంబర్ 5, పొలం పనులు చేయించుకున్నారు. నెంబర్ 6, ప్రాణాలు విసిగిపోయేంతగా వాళ్ళు వీళ్ళ మీద హరాస్మెంట్స్ అంటారు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. మగబిడ్డ బ్రతకకూడదు వీళ్ళలో ఎవడో కూడా అన్నట్టుగా వాళ్ళని హింసించేశారండి. ఎంతగా నలిగిపోయారు ఇజ్రాయేలు ప్రజలు, మామూలుగా కాదు. డౌన్ లెవెల్, పీక్ స్టేజ్లో నలిగిపోయారు. ప్రాణాలే విసిగిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? దేవుని వైపు చూచారు, దేవునికి మొర్ర పెట్టారు. నిట్టూర్పులు విడిచుచు కన్నీరు కారుస్తూ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు, మొర్ర పెట్టారండి దేవునికి. ఇది కావాలి మనకి. అపవాది సామ్రాజ్యాలు బ్రద్దలు కొట్టాలంటే ఇది కావాలి మనకి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే, నువ్వు నష్టంలో ఉన్నప్పుడే, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడే, నీ ప్రాణం విసిగిపోయినప్పుడే, నీ భార్య ద్వారా నీ ప్రాణం విసిగిపోయినప్పుడు, నీ భర్త ద్వారా నీ ప్రాణం విసిగిపోయినప్పుడు, నో మోర్ వర్డ్స్. వద్దు, మాటలొద్దు, చేతలు కావాలా. ఏంటి ఆ చేతలు? ఏమండి, పనిచేసేవాడు మాటలు చెప్పడం, పని చేయలేనివాడే మాటలు చెప్తాడు, నేను అలా చేసేస్తాను ఇలా చేసేస్తానని. నో మోర్ వర్డ్స్. ఈ రోజు నుంచి కావాల్సింది ఏంటి తెలుసా? నీ చేతలు చూపించు. ఎందుకు ఐగుప్తు ప్రజలు ఎందుకు హింసిస్తున్నారు నిన్ను? ఒకవేళ దేనికైనా హింసిస్తున్నారేమో, ఓకే, హింసించారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ హింసలో ఉన్నావు, లాక్ అయిపోయి ఉన్నావు, చేసేది ఏమీ లేదు, లాక్ అయిపోయి ఉన్నావు. లాక్ అవ్వకముందే నువ్వు ఏదైనా చేయాలి, బట్ లాక్ అయిపోయావు. ఇప్పుడు బయటికి రాలేకపోతున్నావు. ఏంటి ఐగుప్తు ప్రజలని అంటే అర్థం ఏంటి? నీకు తెలుసు అదేంటో, ఎందులో లాక్ అయిపోయావో నీకు తెలుసు. హలో తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నీకు తెలుసు. నువ్వు ఎందులో లాక్ అయిపోయావో నీకు తెలుసు, పర్ఫెక్ట్గా తెలుసు నీకు నువ్వు ఎందులో లాక్ అయిపోయావో. దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ లాక్ అయిపోయిన పొజిషన్లో, పరిస్థితుల నుంచి నీ దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కొరకు ఒక మోషేను సిద్ధపాటు చేశాడు దేవుడు. నీ కొరకు ఒక అభిషేకించబడిన మోషే సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు.
సీనాయి పర్వతం మీద అభిషేకం పొందుకున్న మోషే నీ కొరకు సిద్ధంగా ఉన్నాడో. మోషే వస్తేనే విడుదల వస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చేసాడండి మన మోషే, మన పరమ మోషే, మన యేసు క్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చాడండి మన మోషే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు రాలా, దైవ సంబంధమైన మానవుడు మన దగ్గరకు వచ్చాడండి. మానవ శరీరాన్ని అమర్చుకొని మన దగ్గరకు వచ్చాడు. ఆ రోజైతే డైరెక్ట్గా మోషే వెళ్ళాడు, ఒక మనుషుడు వెళ్ళాడు, దేవుడు వెళ్ళా. కానీ ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? డైరెక్ట్గా దేవుడే వచ్చాడు మోషే రూపంలో. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చి, నీ కొరకు నా కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు నీ కొరకు నా కొరకు. ఆ రక్తంలో నువ్వు కడగబడితే, ఆ రక్తంలో నువ్వు నీ పాపాలన్నీ కూడా కడుక్కుంటే కనుక దేవుడు చెప్తున్నాడు, నిన్ను వెంబడిస్తూ నేను లాక్ చేసిన ఐగుప్తు ప్రజలందరినీ, ఐగుప్తు దేశాన్ని, ఫరో సామ్రాజ్యాన్ని దేవుడు బ్రేక్ చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రేక్ చేసేస్తాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. నీ కొరకు మోషే సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్నీటికి ఫలితముందిలే, మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. ఏడవద్దు, ఏడవద్దు, ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే, మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్య, తీరాలు దాటించి. థ్యాంక్ యూ లార్డ్. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే, మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. నిజంగా దేవుని బిడ్డలారా, నిన్ను తీరాలు దేవుడు దాటించబోతున్నాడు. ఖచ్చితంగా నిన్ను దాటిస్తాడు దేవుడు. హల్లెలూయా. భయపడొద్దు, భయపడొద్దు. మోషే వస్తే అక్కడ భయం పోతుంది. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్ అండి ఇది. అసలు ఎంత ప్రత్యక్షత కలిగిన వాక్యం చూడండి. అసలు ఎంత ప్రత్యక్షత కలిగిన వాక్యం అసలు. హల్లెలూయా. అసలు ఇజ్రాయేలు ప్రజలు ఏడవడం ఏంటి, వీళ్ళ ప్రార్థన చేయడం ఏంటి, వీళ్ళ ప్రార్థన ప్రతిఫలానికి ఒక హీరో, పరలోకంలో నుంచి దిగి వచ్చిన హీరో కదా, ఒక హీరో దిగొచ్చాడు మోషే. ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడు, వాడు సామ్రాజ్యాలను బ్రేక్ చేసేసాడు మోషే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తిని పొందుకున్న, దేవుని అభిషేకాన్ని పొందుకున్న, దేవుని అగ్నిని పొందుకున్న వాడు మోషే. మోషే, నీ నోటికి నేను నోరై ఉంటాను, నీ మాటకు నా మాట ప్రతిస్పందనగా వస్తుంది, నీ నోటిలో పలుకు ప్రతి మాట నా మాటే అన్నాడు దేవుడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, నేనే పాటి వాడినయ్యా, నేను నత్తి వాడినయ్యా, నేను పనికిరాని వాడినయ్యా. నో ప్రభు, నన్ను సెలెక్ట్ చేసుకోవద్దా. నో 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 నో. వాళ్ళు ఏడుస్తున్నారు మోషే, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు నిట్టూర్పు విడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. మోషే నువ్వు వెళ్ళాలి, మోషే నువ్వు వెళ్ళాలి అక్కడికి అని చెప్పి మోషేని అభిషేకిస్తున్నాడు అక్కడ. ఓ రీలా షటారమ సరంతులారియాలరపా. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి మోషే అక్కడికి అని చెప్పి అభిషేకించుకుంటున్నారండి. దైవ కార్యము సీనాయి పర్వతం మీద జరుగుతుందండి అక్కడ. దైవ కార్యం సీనాయి పర్వతం మీద జరుగుతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ రాత్రి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యాన్ని వింటుండగా నువ్వు నమ్మకంతో విశ్వాసంతో వింటే కనుక దైవ కార్యము నీ జీవితంలో ఇప్పుడే ప్రారంభమైపోతుంది. దేవుని అభిషేకం నీ మీద టచగునగా యేసుక్రీస్తు నామములో దైవ కార్యం ప్రారంభించబడుతుంది. వారు ప్రార్థన చేస్తున్నారు, దైవ కార్యం సీనాయి పర్వతం మీద ప్రారంభించబడింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ఏడుస్తున్నావు, నీ బాధలను బట్టి, నీ పోరాటాలను బట్టి ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా. నీ ఏడుపుకు దేవుడు సీనాయి పర్వతం, హల్లెలూయా, సీనాయి పర్వతం మీద మోషన్ సెట్ చేసుకుంటున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ కొరకు నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. నీ కొరకు ఐగుప్తు ప్రజలతో, ఫరో సామ్రాజ్యాలతో యుద్ధం చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. నీ మొర దేవుని సన్నిధికి చేరాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మొర దేవుని సన్నిధికి చేరాలి. చేరే వరకు కూడా నువ్వు మొర పెడుతూనే ఉండాలి. చెప్పాను, ప్రార్థన వేరు మొర వేరని. ప్రార్థన అంటే నువ్వు చేసుకునేది ప్రార్థన. మొర అంటే ఏంటి తెలుసా? దేవుడు దిగి వచ్చే వరకు కూడా నువ్వు మొర పెడుతూనే ఉండాలి. ఎస్, అడుక్కునేవాడు ఏయ్ బుద్ధి లేదా నీకు పో అన్నా కానీ కదలడం. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అన్నా కానీ కదలడో. తిట్లు తింటాడు, అవమానాలు పడతాడు, నిందలు పడతాడు, ఉమ్మేసినా తూ అనూసినా కానీ ఉమ్మేయించుకుంటాడు. వాడి గోల్ ఏంటో తెలుసా? పొందుకొని వెళ్ళాడు వాడి గోల్. ప్రైజ్ ది లార్డ్. ఒక అడుక్కునేవాడే అంత గోల్ కలిగి ఉన్నాడు కదా. ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఎంత గోల్ కలిగి ఉండాలి. దేవుడు దిగవచ్చి నీకు కార్యం చేసే వరకు కూడా నీ ప్రార్థన ఆపకూడదు, నీ మొర్ర ఆపకూడదు, దేవుని వైపు చూడడం నువ్వు ఆపకూడదు, కన్నీరు విడిచడం ఆపకూడదు, నిట్టూర్పులు పెట్టడం ఆపకూడదు. ప్రభువా 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 అని చెప్పి అంగల్లారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ దేవుని వైపు చూస్తే కనుక, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే కనుక దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మోషేను పంపిస్తాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాడు, నీకు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షమున దేవుడు నిలబడతాడు, నీ పక్షమున దేవుడు అద్భుతాలు చేస్తాడు, నీ పక్షమున దేవుడు మిర్రకల్స్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, సూచక్రియలు చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను దురాత్మ శక్తుల కొరకు, అంధకార శక్తుల కొరకు, చీకటి మాంత్రిక చేతబడి చెల్లంగి శక్తులు అవి నాశనం అయిపోయేటట్టుగా ప్రార్థన చేయబోతున్నాను. అవి మొత్తం పునాదులతో సహా బ్రద్దలు కొట్టుకుని వెళ్ళిపోయేటట్టుగా ప్రార్థన చేయబోతున్నాను. ఆ ఐగుప్తు ప్రజలు, ఆ ఐగుప్తు బానిసత్వం బ్రేక్ అయ్యేటట్టుగా ప్రార్థన చేయబోతున్నాను. లైవ్ షేర్ చేయండి ప్లీజ్. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టలేదు, కానీ దేవుడు ప్రేరణ నీతో మాట్లాడుతున్నాడు. హలో, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. బా, నీ మనసుకు తగిలిన గాయం అంటే నీకు రిజల్ట్ రాబోతుంది. థ్యాంక్ యూ జీసస్. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే, మారాను మధురముగా మార్చిన యేసయ్యా తీరాలు దాటించి దరి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్యా తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన కాయము పోయే సమయమైందిలే. సహోదరి సహోదరుడా, ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ అన్యుడు కావచ్చు, అన్యురాలు కావచ్చు, అసలు ఏంటిది అని ఒకవేళ ఈ లైవ్ చూడడానికి వచ్చావేమో ఈ లైవ్ లోనికి. డియర్ ఫ్రెండ్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడికో తిరిగావు, నీ ఏడుపుకు సమాధానం రాలా, నీ మనసుకు తగిలిన గాయాలకు స్వస్థత రాలా. కానీ దేవుని యొక్క వాక్యం ఈ రోజు నిన్ను స్వస్థపరచడానికి, నీ కన్నీరు తుడవడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్. గ్లోరీ లార్డ్. ఏకీభవించి ప్రార్థనలో ఎందరూ ఉన్నా ఎవరు లేనట్టే, అందరూ ఉన్నా నీ వారు కానట్టే. ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే, అందరూ ఉన్నా నీ వారు కానట్టే. ఒంటరి పయనములో నువ్వు సాగుతున్నా, ఒంటరి పయనంలో నువ్వు సాగుతున్నా. నీ పేరు పిలిచి నిన్ను చూసిన వాడు, నీ పేరు పిలిచి నిన్ను చూసిన వాడు, తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. థ్యాంక్ యూ లార్డ్. బలమైన గ్లోరీ నన్ను తాకుతుందండి, బలమైన అభిషేకం. పరిశోధనలో గుండె భారముతో, పరీక్షలలో నువ్వు సాగుతున్నా. పరిశోధనలో గుండె భారముతో, పరీక్షలతో నువ్వు సాగుతున్నా. దుఃఖ సాగరములో మునిగిపోతున్నా, దుఃఖ సాగరములో మునిగిపోతున్నా. నీ హృదయమునెరిగి చూసుకునేవాడు, నీ హృదయమునెరిగి చూసుకునేవాడు. నేను తీరాలు దాటించే సమయం వచ్చేసింది, దరి చేస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా. మనసుకైన గాయము మానిపోయే ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నేను మరలా చెప్తాను దేవుని సేవకుడిగా, నీకు ఒక అభిషేకించబడిన దైవజనుడు ఉండాలి. మోషే సీనాయి పర్వతం మీద దేవుని అగ్ని అభిషేకాన్ని పొందుకున్న మోషే కావాలి. ఐగుప్తు ప్రజలు ప్రాణం విసిగిపోయి ఉన్న వారి దగ్గర నుంచి ఆ ఉన్న పొజిషన్లో ఉన్న వారిని బయటికి లాగాలి, తీసుకురావాలంటే ఏమండి, మోషే దగ్గర డబ్బు ఉంటే పనవదు, మోషే దగ్గర బలగాలుంటే పనవు, ఆయుధాలుంటే పనవదు. దేవుని అభిషేకం ఉంటేనే పనవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం ఉంది, అభిషేకాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఆ ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసాడు, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. ఒక్కడెళ్ళాడు, అంతమందిని తీసుకొచ్చాడు. ఒక్కడెళ్ళాడు, వారందరినీ జయించుకొచ్చాడు బయటికి. దేన్ని చూసుకొని మోషే ఒక్కడెళ్ళాడు?
మన దేవుడు కోటాను కోట్ల దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న వాడు మన దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెబుతున్నవాడు మన దేవుడు. మన దేవుడు డమ్మీ దేవుడు కాదండి, దమ్మున్న దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక్కదానివే ఉన్నావేమో, ఒక్కడవే ఉన్నామేమో, ఒంటరి పోరాటంలో ఉన్నావేమో ఈరోజు. ఒక్కడవే ఈ పోరాటంలో ముందుకెళ్ళలేకపోతున్నావు, ఒక్కదానివి పోరాటంలో ముందుకెళ్ళలేకపోతున్నావు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మోషే పొందుకున్న అభిషేకం పొందుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్ చెప్పు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు, ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మోషే పొందుకున్న అభిషేకం పొందుకోగలిగితే ప్రభు చెప్తున్నాడు నీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు బ్రేక్ చేసేస్తాడు. ఏమండి, ఈరోజు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం నన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం రిలీజ్ అవుతుండగా ఈ గొప్ప ప్రత్యక్షతలో దేవుడు ఒక బలమైన అభిషేకంతో నన్ను దేవుడు తాకుతున్నాడు. ఈరోజు ఈ అభిషేకంలోనే నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. అభిషేకం లేకుండా ఈ వాక్యాన్ని నేను ప్రకటించలేను. ఇది ప్రకటించిన మీ జీవితాల్లో కార్యాలు జరగవు. నాకేదో నోటుకొచ్చిన మాట చెబితే మీకు జీవితాల్లో కార్యాలు జరగవు. ఖచ్చితంగా అభిషేకం కావాలా, ఖచ్చితంగా వాక్యాభిషేకం కావాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటాడో వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంధకాలు క్లోజ్ అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, అభిషేకించబడిన దైవజనుని హస్తం నీ మీద ఎప్పటికప్పుడు పడుతూ ఉండాలి, ఎప్పుడు పడుతూ ఉండాలి. ఆ హస్తం దేవుని హస్తం, దేవుని కంట్రోల్లో ఉంటుంది. అది నేను చెప్పాను. నేను మోషే చేతులు ఎత్తితే కార్యం జరగడం ఏంటి? మోషే చెయ్యి దేవుని అండర్లో ఉంది, దేవుని కంట్రోల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మోషే చెయ్యి ఒక రిమోట్గా వాడుకున్నాడు దేవుడు. సెన్సార్ సిస్టమ్ పెట్టాడు, పరలోక సెన్సార్ సిస్టమ్ మోషే చేతికి పెట్టాడు. దైవజనుడి చేతికి సెన్సార్ సిస్టమ్, పరలోక సెన్సార్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పెడతాడు దేవుడు. దేవుడు అక్కడ ఆపరేట్ చేస్తాడు. ఈ హస్తంలో నుంచి ఎవరి మీద హస్తం వేస్తాడో, ఎవరి తల మీద వేస్తాడో వారు దీవించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది లైవ్లోకి వచ్చి మీ ప్రార్థన వసతులు పంపించారు. అమ్మ జ్యోతి గారు, ప్రైజ్ ది లార్డ్ రా తల్లి, ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఎంతోమంది లైవ్లోకి వస్తున్నారు. వినయ్ గారు, చెల్లి స్వాతి, ఇంకా అనేక మంది లైవ్లోకి వస్తూ ఉన్నారు. చాలా మంది వస్తూ ఉన్నారు దేవుని మహాకృపను బట్టి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, నజరేష్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఎస్ ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించే సువార్థికులు మీరు, సువార్త గాయకులు మీరు. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ స్వరం అనేక మందిని ఉజ్జీవింపజేస్తుంది. మీ స్వరం అనేక మంది గాయాలను గడుతుంది. మీ స్వరం అనేక మందిని, నిజంగా రియల్గా చెప్తున్నాను, మీ స్వరం అనేక మందిని దేవుని యొక్క అభిషేకంలో చెప్తున్నాను, వారి గాయాలను కట్టడమే కాదు, పాపాల నుంచి పరిశుద్ధతలోనికి తీసుకొస్తుంది మీ స్వరం. ఆమేన్. మీ పాటలంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. మీరంటే చాలా అభిమానం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించిన పరిచర్యలో, దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా దేవుడు అనేక ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. మా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ పేరు కూడా మేము రాసుకున్న నా బుక్లో ఉంది. నేను రాసుకున్నాను. దేవుని సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఎందుకంటే చూడండి, నేను సిద్ధపడ్డాను. దేవుని సేవకుడిగా మీ కొరకు బలమైన ప్రార్థన చేయాలి. మీ కొరకు బలంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. మీ కొరకు దేవుని యొక్క, ఎందుకంటే దేవుని ప్రేరేపణ మీ కొరకు ప్రార్థన చేయాలని ఆసక్తి దేవుడు నాలో పురికొల్పాడు. సో దాని కొరకు మీ గురించి ప్రార్థన అవసరతలు లిస్టులో మీ పేరు కూడా రాసుకొని మీ కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. సో మేమందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ నజరేష్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్.
అండ్ లైవ్లోకి వస్తున్న వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, దేవుని శక్తి మిమ్మల్ని అందరినీ తాకును గాక, దేవుని ప్రభావం మిమ్మల్ని అందరినీ తాకును గాక. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇక ప్రతి ఒక్కరు కూడా లైవ్లో మరి మీరు ఏకీభవించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. సో లైవ్లోకి రండి. నేను మీ ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఓదారుస్తానంటాడు ఆయన. నేను ఓదార్చే దేవుడు అంట ఆయన. ఇజ్రాయెల్ ప్రజలు అన్నట్టుగా ఐగుప్తు దేశంలో ఉన్నావా? ఐగుప్తు దేశంలో ఉండి నలిగిపోతున్నావా? ఐగుప్తు దేశంలో ఫరో సామ్రాజ్యాలు ప్రజలు పెట్టే కష్టాలకు నలిగిపోయి ప్రాణం విసిగిపోయిందా? ఐగుప్తు ప్రజలు అనగా, ఐగుప్తు రాజు అనగా అపవాదిగాడు పెట్టే బంధకాలు, ఫైనాన్షియల్గా, ఆర్థికముగా, ఆరోగ్యపరంగా, నిరుత్సాహముతో, నిస్పృహలో, ఆరోగ్యం సెట్ అవ్వక, అప్పులు పోక, అప్పులు వాళ్ళు తరుముతూ, పోలీస్ స్టేషన్లతో, కోర్టు కేసులతో, భూ తగాదాలతో, ఫ్యామిలీ తగాదాలతో, భార్యాభర్తల గొడవలతో కొట్టుమిట్టలాడిపోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ నీ కొరకు మోషేని సెట్ చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే మోషేనే అభిషేకించే దైవ కార్యంలో దేవుడు ఉన్నాడు. నీకు ఏ అభిషేకం అయితే కావాలో అభిషేకాన్ని నీ దైవజనుడి దగ్గరికి దేవుడు పంపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏ అభిషేకం కావాలో అభిషేకాన్ని దేవుడు దైవజనుడి దగ్గరికి పంపబోతున్నాడు. దేవుడు ధైర్యంగా ఉండు. దేవుడే నీకు కార్యం జరిగించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలందరినీ దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. నీ కార్యాలు జరిగించండి నాయనా. జ్యోతి గారుకున్న ప్రతి ప్రాబ్లం వేస్తున్నామో పోవునుగా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డనైన పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో, కోర్టు కేసుతో ఇబ్బంది పడుతున్నాను మాట్లాడుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతుంది. తన బిడ్డల విషయంలో, తన ఉద్యోగం విషయంలో అద్భుతం జరుగును గాక. వినయ్ గారి జీవితంలో అద్భుతం జరిగించండి అయ్యా. తనకున్న సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోవును గాక. తన మీద ఉన్న అటాక్స్ అన్ని కూడా కొట్టిబడేస్తున్నామేస్తున్నాములు. బ్రేక్ ఇన్ జీసస్ మైటీ నేమ్, బ్రేక్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ప్రార్థన చేస్తున్నా. విసిగిపోయిన ఈ ప్రాణాలు తెప్పరిల్లును గాకని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెంతమంది లైవ్ లోకి వచ్చారు, పేరు మీరు అందరినీ దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను, పరిశుద్ధాత్మని విడుదల చేస్తున్నాను. చెల్లి స్వాతి జీవితంలో అద్భుతం జరుగును గాక. తన ప్రాణం విసిగిపోయింది, తెప్పరిల్లును గాక. మోషే అభిషేకము ఇప్పటికొచ్చి నిలబడును గాక. దేవా, ఇంకెంతమంది అయితే ప్రభా ఈ లైవ్ లోకి వచ్చి ఉన్నారు, పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలందరినీ అభిషేకించండి. దేవ, మోదుగుంట బ్రదర్ని దీవిస్తున్నాను, ఆశీర్దిస్తున్నాను. ఒక బలమైన సాధనంగా నిలబెట్టుకోండి, సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రభు నీ సన్నిధిలో
ఈ లైవ్ లో నాయన ప్రభు ఏ బిడ్డలైతే ఉన్నారో ఈ బిడ్డలందరిని అభిషేకించండి. నీ కార్యాలు జరిగించండి, నీ అద్భుతాలు జరిగించండి. నీ యొక్క మిరకల్స్ నాయన ప్రభు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, ప్రజెన్స్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రేయర్ చేస్తున్నాను. శాలినా కొరపాటి ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్. దేవుడు నేను దీవించునే గాక. రవి రాచప్రోలు, ఐఎమ్ రవి, ప్లీజ్ ప్రే ఫర్ మీ సఫరింగ్ విత్ క్రానికల్ స్కిన్ డిసీజ్. లార్డ్, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఏ స్కిన్ డిసీజ్ అయితే, ఏ క్రానికల్ స్కిన్ డిసీజ్, ఈ క్రానికల్ డిసీజ్ ని ప్రభా, స్కిన్ డిసీజ్ నేస్తున్నాములు బ్రేక్ చేస్తున్నాను. నేస్తున్నామలో నీ పరిశుద్ధ రక్తము, నీ పరిశుద్ధ హస్తము ఇప్పుడే ఆ బిడ్డ మీదకి రిలీజ్ అగును కాక. దేవాని కొందనాలు, స్తోత్రాలు. లక్ష్మి పావని, కరీం నరేంద్ర ఫిషెస్ ప్రాబ్లం తో బాధపడుతున్నాడు. 4 టైమ్ ఆపరేషన్స్ చేశారు. హెల్త్ గురించి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. నజరుడైన యేసు నామములో నరేంద్ర గారిని యేసు నామములో మీరు టచ్ అయినగాకని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రాబ్లం, ఆ ఈవిల్, ఆ డెవిల్ స్పిరిట్ అంతా బ్రేక్ అయిపోను గాక. శ్రీనివాసరాజు గారు, ప్రేగుల ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్, గ్యాస్ ప్రాబ్లం, ఫ్లాటీ లివర్ ప్రాబ్లం, స్టమక్ తిన్నది అరుగుదల లేదు, వామిటింగ్, దేవుని కృపతో పూర్ణ స్వస్థత ఇవ్వాలని ప్రేయర్ చేయండి. టెట్ టిఎస్సి ఎగ్జామ్ గుడ్ మార్క్స్ తో క్వాలిఫై అవ్వాలని, గౌడ్ జాబ్ రావాలని బ్రదర్ ఏకీభవించండి నజరుడైన యేసు నామములో. శ్రీనివాసరాజ్ బ్రదర్, నజరుడైన యేసు నామములో నీ మీద పనిచేస్తున్న ప్రతి ఈవిల్, ప్రతి దురాత్మంధకర చీకటిమై పచ్చాందరొక దెయ్యపాత్మ యేసు నామములో కాలిపోవునుగాక, కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. ఫైర్, అగ్ని విడుదల చేస్తున్నాను. నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక. ఆమేన్. మణిగారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఫ్యామిలీలో శాంతి సంతోషం కోసం ప్రేయర్. ఇంట్లో మనసు శాంతి లేదు బ్రదర్. ప్రైజ్ షకతురామ రీబ్లా షకంతురామస్య. మని సిస్టర్, నజరుడైన యేసు నామములో నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించును గాక, అద్భుతం జరిగించును గాక. ఓ రిబా షబాతురామ షందేరియాల రియాల రోకోబో షందాల రియాల రబ. దేవుడు కార్యాలు జరిగించును గాక. ఫైర్, టచ్ టచ్ టచ్, ఫైర్ హోలీ స్పిరిట్ అని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు విడుదల కలుగును గాక, ప్రారంభించబడును గాక. మమ్మును దేవుడు స్వస్థపరచును గాక. ఈ తలలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా పోవును గాక. జాషును దేవుడు జాషువాగా నిలబెట్టును గాక. రియాల షబతురమ షంధేరియాల రియాల రోకోబో షంతాల రియారబ. థ్యాంక్ యూ లార్డ్. కృప చూపించి అద్భుతం చేయమని, చిత్తమైతే రాకడ ఆలస్యమితి మేమందరం మరలా కలుసుకునే కృపను నాకు మాకు దాయిచ్చామని. అయ్యా, ఎవరైతే ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో అందరికీ కార్యాలు జరుగును గాక, అప్పులు పోవును గాక, సమస్యలు పోవును గాక, అనారోగ్యాలు పోవును గాక, కోర్టు కేసులు కొట్టివేయబడును గాక, గెలుచుదురు గాక. నీ చిత్తానుసారమైన నాయన పరిశుద్ధాత్మ రిజల్ట్ త్వరలోనే వచ్చును గాక. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, వివాహాలు జరుగును గాక. పరిచర్యలు వెనకబడిపోయారో మరలా లేపబడుతురు గాక. రోషంతో పౌరుషంతో నిలబడుతురు గాక. విసిగిపోయిన ప్రాణముతో దేవుని వైపు చూచారు. విసిగిపోయిన ప్రాణముతో నేను ప్రార్థన చేయలేకపోతున్నానన్న మాట చెప్పలేదయ్యా. ఒకవేళ ఈ రోజు వరకు నేను ప్రాణాలు విసిగిపోయి నీకు దూరం అయిపోయారేమో, ప్రార్థనలు దూరం అయిపోయారేమో, ఆత్మీయతలు దూరం అయిపోయారేమో. నజరుడైన యేసు నామములో ఈ రోజు మరలా నీ బిడ్డల పరిశుద్ధాత్మతో ఒక బలమైన అభిషేకాన్ని పొందుకుందరు కాక. వీరి యొక్క ఆత్మలు రైస్ అగును గాక అని ప్రార్థన చేస్తూ మా ఉజ్జీవగ్ని మిరాకల్ మినిస్ట్రీస్ తరపున వీరందరికీ శుభములు దేవుని ప్రకటిస్తున్నాను. నీ నామ మహిమార్థమై బిడ్డలందరికీ కార్యాలు జరుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సదా తోడై నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక.
ఆయన కృపలో దేవుడు బలపరచును కాక. ఈ లైవ్ ప్రతిరోజు లైవ్ చూడండి, లైవ్ షేర్ చేయండి, లైవ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిగట్టుకునే అవసరమైతే లైవ్ అనేక మందికి వెళ్ళాలి. అవసరమైతే మీరు వారి మొబైల్ తీసుకొని ఉజ్జీవగ్ని రాజేష్ అని యూట్యూబ్ లో కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బటన్ నొక్కండి. దేవుడు ఖచ్చితంగా మీరు ఆయన రాజ్య సువార్త, ఆయన పరిచర్య మీరు కూడా చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిచర్య చేయండి. ఎందుకు చెప్తున్నానంటే బలమైన అభిషేకం విడుదలవుతుంది 40 రోజుల ఫాస్టింగ్స్ లో. అనేక మంది పొందుకోవాలి. ఇప్పటి వరకు నేను యూట్యూబ్, ఫేస్బుక్ మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ వాక్యాలు, ఈ అభిషేకం అనేక మంది దర్శించాలి. ఈ మోషే అభిషేకం, ఈ సీనాయి పర్వతం మీద రిలీజ్ అయిన అభిషేకం మీ దగ్గరికి రావాలి. ఒక ఎన్కౌంటర్ జరగాల, ఒక ఎన్కౌంటర్ జరగాల. సాతాను సామ్రాజ్యాలు యేసు నామములో పునాదులతో సహా బ్రేక్ అయిపోవాలి నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా. ఆమేన్. Praise the Lord. Hallelujah. Bye. Praise the Lord. Hallelujah. దేవుని చిత్తం అయితే రేపటి దినాన్ని మరలా కలుద్దాం. రేపటి దినాన్ని మరలా 5 to 6 o'clock లైవ్ వస్తుంది. 5 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా లైవ్ లోనికి రండి. దేవుని యొక్క అద్భుతమైన అభిషేకం, ఆశీర్వాదం పొందుకోండి, ప్రత్యక్షతలు పొందుకోండి, వాక్యాలు నేర్చుకోండి, బలపరచబడండి, బలపడండి, అనేక మందిని బలపరచండి, లైవ్ షేర్ చేయండి, మీ చుట్టాలు, బంధువులు, అన్యులందరికీ పంపించండి. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవగ్ని మిరాకిల్ మినిస్ట్రీస్ తరపున మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.